దక్షిణ అయోధ్యగా పేరు పొందినటువంటి భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లను చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బచ్చి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కళ్యాణ మహోత్సవానికి హాజరు కానున్నారు. శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను ఈవో రమాదేవి పర్యవేక్షిస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామ కళ్యాణ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరా రవి అందిస్తారు. తెలంగాణలో దక్షిణ అయోధ్యగా పేరొందింది భద్రాచలం దేవస్థానం. ఇప్పటికే ఏదైతే శ్రీరామనవమి వేడుకలు రంగరంగ వైభవంగా జరపడానికి పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. శ్రీరామనవమి ఏర్పాట్లో భాగంగా రాష్ట్ర ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఏదైతే వచ్చినటువంటి భక్తులను ఎవరైతే ఉన్నారో వారిని తమ సొంత బంధువులుగా స్వీకరించాలని, వారికి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. దాంతోపాటుగా జిల్లాలో అంటే ప్రధానంగా ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇతర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో వాటితో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ముత్యాల తలంబరాలు ఈ యొక్క తీసుకొని రావడం ఇవ్వడం జరుగుతుంది. దీని నుండి ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు కూడా ఈ యొక్క శ్రీవారి కళ్యాణానికి, ప్రధానంగా శ్రీరాముల వారి కళ్యాణానికి రావడం జరుగుతుంది. ఇక్కడనే ఏదైతే భద్రాచలంలో దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అట్లాగే మిగతా మంత్రులు కూడా పెద్ద ఎత్తున విఐపీలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వారితో పాటుగా ఏదైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించి తలంబ్రాలు కూడా అందజేయడం కోసం వస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా మొత్తం ఏదైతే రాష్ట్రం మొత్తం కూడా ఉన్నటువంటి ఏదైతే శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రధానంగా తాగునీరు సంబంధించినటువంటిది కానీ ఎక్కడా కూడా తాగునీరు ఇబ్బంది పడద్దని లక్షల మంది ఈ యొక్క ఏదైతే తెలంగాణలో అనేక ప్రాంతాల నుంచి ఈ భద్రాచలం చేరుకున్న సందర్భంలో వాళ్ళకి తాగునీరుకి కానీ అట్లాగే వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు కానీ మిగతా సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని చెప్పి అధికారులకి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పటికే కౌంటర్ల దగ్గర ఏదైతే లడ్డు ఏర్పాట్లు కానీ అట్లాగే మిగతా సంబంధించినటువంటి అన్ని ఏదైతే పారిశుధ్యానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి ఏదైతే ఈవో రమాదేవి చూస్తున్నారు. వారితో పాటుగా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్న సందర్భం నెలకొంది. మొత్తం ఏదైతే తెలంగాణ అయోధ్యగా పేరుందని భద్రాచలం ఒక విశిష్టతని తెలియజేస్తూ ఇది మొత్తం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కానీ భవిష్యత్తులో దీనికి ఒక మంచి ఏదైతే ప్రధానంగా రామాలయాన్ని తీర్చిదిద్దడం కానీ రామాలయానికి ప్రత్యేక నిధులు ఇవ్వడానికి కానీ రేపు ఏదైతే ముఖ్యమంత్రి పాల్గొన్నటువంటి దాంట్లో దీన్ని పెద్ద ఎత్తున ఏదైతే అభివృద్ధి చేయడం కోసం చర్యలు చేపడుతున్న సందర్భం ఉన్నది. ఏదైనప్పటికీ కూడా శ్రీరామనవమి అనేది ఏదైతే కార్యక్రమం ఉన్నదో రాముని ఏదైతే కార్యక్రమానికి మొత్తం కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చేది ఉన్నది. అధికారులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఏర్పాట్లు మొత్తం కూడా జిల్లా కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ప్రధానంగా ముఖ్యమంత్రి రానున్న సందర్భంలో భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్న సందర్భం అయితే నెలకొన్నది. కెమెరామ్యాన్ సుధాకర్తో చిరా రవి, 19 NTV, భద్రాచలం.